ఒక రోజు 2 రోజుల్లో చనిపోవటం జరుగుతూ ఉంది. ఏమిటి దీనికి కారణం, ఎందుకు చనిపోతున్నారు అనేది కూడా మేమంతా కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా మెలీడియోసిస్ అనే ఒక జబ్బుతో, ఈ జబ్బు బ్యాక్టీరియా వలన వస్తుంది. బర్కోహోల్డీరియా సూడోమలే అనే ఒక బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా వలన ఈ జబ్బు వస్తుంది. ఈ జబ్బు కంటామినేటెడ్ సాయిల్లో కానీ, వాటర్ నీళ్లు కలుషితమైన నీరు తాగటం వలన కానీ, కలుషితమైన సాయిల్ అంటే భూమిలో ఉండి దీనివలన ఈ జ్వరం, కీళ్ల నొప్పులు, అవయవాలు డ్యామేజ్ అయిపోయి వారం రోజుల్లో పూర్తిగా లేవరు ఇలాంటివన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి చనిపోవడం జరుగుతూ ఉంది. నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ గ్రామం నుంచి గుంటూరు పట్టణానికి రోజు కూడా దాదాపు 45 లక్షల లీటర్లు మంచినీళ్లు ట్యాంకర్ల ద్వారా ఒక వ్యాపారం లాగా తరలించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ గ్రామం నుంచి. కానీ ఈ గ్రామంలో నివసించే వాళ్ళు మాత్రం ఒక క్వారీలో ఉన్న గుంతలో ఉన్న నీళ్లు ఓవర్ హెడ్ ట్యాంక్కి తరలించి ఈ నీళ్లు వాళ్ళు ఇంట్లో అవసరమైన వంట చేసుకోవడానికి కానీ, స్నానానికి కానీ ఈ నీళ్లు వాడుతూ ఉన్నారు. తాగటానికి కాదు కానీ ఇంట్లో వాడుకోవటానికంతా కూడా ఈ క్వారీలో, గుంతలో ఉన్న క్వారీలో ఉన్న నీళ్లు ఓవర్ హెడ్ ట్యాంక్ తరలించే కార్యక్రమం చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఇది కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలల నుంచే నీళ్లు సరిపోక ఈ క్వారీలో ఉన్న నీళ్లు తరలించారని అక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. చాలా బాధాకరం. రోజు లక్షల కొద్ది లీటర్లు గుంటూరు పట్టణానికి, గుంటూరు పట్టణం కూతవేటు దూరంలో 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఇది. ఒక నగరానికి దగ్గరగా ఉన్న గ్రామం. ఈ గ్రామంలో మంచినీళ్లు వ్యాపారంలా చేస్తున్నారు తప్ప ఆ గ్రామంలో నివసించే వాళ్ళకి మాత్రం క్వారీ గుంతలో ఉన్న నీళ్లు, ఆ నీళ్లు చూస్తేనే కనీసం తాగడానికి కూడా భయపడే కార్యక్రమం. ఎందుకంటే అంత దుర్వాసన, కలుషితం అయిపోయి లోపల అన్ని కప్పలు, వివిధ కీటకాలు అన్ని కూడా అందులో ఉన్నాయి. ఆ నీళ్లని ఓవర్ హెడ్ ట్యాంక్, ఆ గ్రామంలో నిర్మించిన పంచాయతీ తరపు నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ తరలించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుందనే దానికి నిదర్శనం ఈరోజు. 30 మంది చనిపోతుంటే ఆ గ్రామానికి మేము వెళ్లేదాకా కూడా ఎవ్వరూ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, వైద్యులు ఒక 2-3 రోజుల క్రితమే అక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. మేము వెళ్లే ముందు ఎవరు కూడా పట్టించుకున్న పాపాన లేపాలేదు. ఆ గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ఉంది, సచివాలయం ఉంది. ఏమిటి పాపం అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఈ వ్యవస్థలన్నీ నాశనం చేయటం వల్లనే ఈ మరణాలకు కారణం. ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ లో ఉండి ఒక నర్సు అక్కడ రికార్డ్ చేసినట్టయితే, స్టాఫ్ నర్సు కానీ, పిహెచ్సి డాక్టర్స్ కానీ, సిహెచ్సి కానీ, ఏదైతే ఒక సిస్టమ్ ఉందో విలేజ్ హెల్త్ క్లినిక్ నుంచి పిహెచ్సి నుంచి సిహెచ్సి, ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నిజంగా వ్యవస్థ పనిచేసినట్టయితే ఖచ్చితంగా ఈ మరణాలు ఎందుకు వస్తున్నాయి అనేది ముందే తెలుసుకొని మరణాలను నివారించే కార్యక్రమం చేసేవాళ్ళు. అలాంటి వ్యవస్థ లేకపోవడం వల్లనే ఈరోజు ఈ యొక్క మరణాలు సంభవించే అనేది మా యొక్క సూచన. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ గ్రామంలో మంచినీళ్ల వల్లనే, ఈ మంచినీళ్లు కలుషితం అయితే మంచినీళ్లు వాడటం వల్లనే, మంచినీళ్లు తాగటానికి కానీ ఉపయోగించే నీళ్లు వాడుకోవడం వల్లనే ఇక్కడ మరణాలు సంభవించేది ఒకటి. రెండోది, దీన్ని ఐడెంటిఫై చేయకపోవటం. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మరణాలని ఇంతవరకు గుర్తించకపోవటం, ప్రభుత్వ యంత్రాంగం కదలకపోవటం, హెల్త్ మినిస్టర్ కానీ లేదా సంబంధిత వైద్య అధికారులు కానీ లేకపోతే అధికారులు కానీ ఎవ్వరూ కూడా దీన్ని పట్టించుకున్న దాఖలు లేకపోవటం, ఈ ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యం వల్లనే
ఈరోజు ఈ మరణాలు సంభవించాయి అనేది వాస్తవం. ఆ గ్రామంలో జరిగిన సంఘటనలు, అదేవిధంగా మేము ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇదే గ్రామం నుంచి దాదాపు నెల రోజుల క్రితం గుంటూరు కలెక్టర్ గారికి ఈ మంచినీళ్ల సమస్య మీద రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గ్రామస్తులు ఈ మాకు మంచినీళ్లు ప్రాబ్లంగా ఉందని వాళ్ళందరూ కూడా మినరల్ వాటర్ కొనుక్కొని మంచినీళ్లు తాగుతున్నారు. ఉపయోగించడానికి మాత్రం ఈ ట్యాంకర్లో, ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఉన్న నీళ్లే, ఈ క్వారీ నీళ్లే ఉపయోగించడానికి, భోజనం చేయడానికి కానీ, వంట వండుకోవడానికి కానీ, అట్లానే స్నానం చేయడానికి కానీ, ఒక్కడి మంచినీళ్ళు లోపల పోయినా ఈ జబ్బు వచ్చే కార్యక్రమం. సో ఈ విధంగా ఈరోజు ఇన్ని మరణాలు సంభవించడం చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఒకటే చెప్తాను, ప్రభుత్వం ఇప్పటికైనా ముందు ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఉన్న నీళ్లు ఖాళీ చేసి దాన్ని పూర్తిగా కట్ ఆఫ్ చేసి ఆ గ్రామానికి సరైన వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి. అట్లానే ఒక స్పెషలైజ్డ్ వార్డు నిర్మాణం చేయాలి. గుంటూరు జనరల్ హాస్పిటల్లో స్పెషలిస్టులతోటి, మామూలుగా రొటీన్ గా పిహెచ్సిలో దొరికే మందులు లేకపోతే పిహెచ్సిలో దొరికే టెస్టుల వలన ఈ జబ్బు దొరకటం చాలా కష్టం. ఈ జబ్బును గుర్తించడం చాలా కష్టం. హైడీ స్పెషలిస్ట్, ఇన్ఫెక్టియస్ డిసీజ్ స్పెషలిస్టులు మాత్రమే ఇలాంటి జబ్బును గుర్తించగలరు. కాబట్టి ఈ యొక్క గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్న ఎమినెంట్ డాక్టర్స్ ని ఎంప్లాయ్ చేసి ఈ యొక్క జబ్బుని నిర్ధారించాలని మేము కోరుకుంటూ, భవిష్యత్తులో మరణాలు సంభవించకుండా కఠిన చర్యలు తీసుకోవటం, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం, ఆ గ్రామంలో మద్యం ఏర్లై పారుతా ఉంది, కానీ గుక్కడి మంచినీళ్ళు దొరకట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. 5 బెల్ట్ షాపులు రన్ చేస్తున్నారు ఆ గ్రామంలో. మద్యం డోర్ డెలివరీ జరుగుతూ ఉంది. మద్యం ఏర్లై పారుతా ఉంటే మంచినీళ్లు లేక ఈరోజు మరణాలు సంభవించాయంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది? నిజంగా దారుణమైన అంశం. గుంటూరు పట్టణానికి 4 కిలోమీటర్లు ఉన్న ఒక గ్రామంలో మంచినీళ్లు దొరక్క ఈ మరణాలు, మంచినీళ్లు లేక ఈ మరణాలు సంభవించాయంటే ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ, అట్లానే వ్యవస్థని ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేయటం, ప్రభుత్వ వ్యవస్థలన్నిటి కూడా, ఆరోగ్య వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయటం, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేయటం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని వాళ్ళ ప్రైవేట్ పీపీపీ మోడ్లో వాటిని ప్రైవేట్ భాగస్వామికి అప్పచెప్పటం, ఆరోగ్యశ్రీని తొలగించే కార్యక్రమం చేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వటం, ఈరోజు ప్రజా ఆరోగ్య వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు. ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. కాబట్టి ఈ మరణాలన్నిటికీ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని చనిపోయిన వాళ్ళ కాంపెన్సేషన్, భవిష్యత్తులో మరణాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.